అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని అనుకోవాలి, ఎందుకంటే మా కజిన్ హరిణి కూడా జాయిన్ అయింది. సో హరిణి, ఇది నీ ఫస్ట్ టైం మా పాడ్కాస్ట్లో జాయిన్ అవ్వడము. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఊహి, హాయ్ కావు, హాయ్ లిపి. హాయ్. యా, సో ఇది హైని ఫస్ట్ పాడ్కాస్ట్ మాతోటి. అండ్ హైని వచ్చినందుకు స్పెషల్, బట్ ఆల్సో ఒక స్పెషల్ మూవీ గురించి పాడ్కాస్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఈ మూవీ పేరు కల్కి. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు నాగశ్విన్. ఇందులో హీరోయిన్లు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, దిశా పటాని. సో ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాము. బట్ మెయిన్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వీళ్ళు అనమాట. సో ఇది మొన్ననే రిలీజ్ అయింది. సో ఆబ్వియస్లీ మనం అందరం మొన్ననే చూసుంటాము. సో హైడి నుంచి స్టార్ట్ చేద్దాము. హైడి, యాక్చువల్లీ ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే మేబీ స్పాయిలర్స్ ఉంటాయి, సో చూడకండి. ఈ సినిమా చూడకపోతే చూడాలని అనుకుంటే గనక ఇది మళ్ళీ చూసిన తర్వాత వినండి ఈ పాడ్కాస్ట్ ని. సో హైని, నీతోటి స్టార్ట్ చేద్దాము. నీకు ఎలా అనిపించింది ఈ మూవీ? ఓవరాల్ యాక్చువల్లీ నాకు ఆనెస్ట్ గా చెప్పండి, నాకు సినిమా నచ్చింది. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను తమిళ్లో చూసాను, అంటే నేనున్న ప్లేస్ లో అది తమిళ్లో వచ్చింది. సో టైం లేక తెలుగు వర్షన్కి వెళ్ళా. అదొక్కటి కొంచెం వెల్తిగా అనిపిస్తుంది. తెలుగులో చూసుంటే ఇంకా బాగుండేది. సో ఇప్పుడు నీకు తమిళ్ అర్థమవుతుందో తెలుసు నాకు, కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. నైస్. ఓకే లిపి, నేను మొదలనే చూసా, లాస్ట్ తెలుసు, అది అడగలేదు. ఎలా నచ్చింది అని అడిగా. మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఒపీనియన్. ఓకే కావ్య? నాకు మూవీ కాన్సెప్ట్ చాలా నచ్చింది అండ్ పిక్చరైజేషన్ చాలా నచ్చింది. సినిమాటోగ్రఫీ, లైక్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ స్టోరీ లైన్, అవన్నీ నచ్చాయి. మూవీలో క్లియర్లీ చాలా ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని సీన్స్ బోరింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ హైపింగ్ సీన్, అవన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీ, అవన్నీ ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. బట్ ఓవరాల్ చాలా మంచి కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకు. ఓకే, సో నాకు ఈ సినిమా నచ్చింది. అగైన్ మన తెలుగు ఇండస్ట్రీ, కావ్య ఎప్పుడు చెప్పినట్టు అన్ని మూవీస్లో, సో మన తెలుగు ఇండస్ట్రీ పైన చాలా గర్వం వచ్చింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ టు డేట్ ఇప్పటిదాకా ఇండియన్ ఫిల్మ్స్లో. సో ప్రొడక్షన్ 600 crores. అవునా? బాహుబలి 2 కన్నా RRR కన్నా ఎక్కువ అయిందా బడ్జెట్? అన్నిటికంటే ఎక్కువ, 600 crores. ప్రస్తుతానికి నేను చూసినప్పుడు 700 crores దాకా కలెక్ట్ చేసింది. ఇంకొంచెం ఎక్కువ కలెక్ట్ చేస్తే కొంచెం బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్ టు డేట్ ఇదే అనమాట. సో అది నాకు కొంచెము, అది కూడా నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకంటే నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఇలా పెంచేస్తూ ఉంటే ఏమో మరి అది గుడ్ థింగా బ్యాడ్ థింగా ప్రొడ్యూసర్స్కి అవన్నీ నాకు తెలీదు. బట్ ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, ఇందులో చాలా మంది యాక్ట్రెసెస్ని హిందీ వాళ్ళని చూసాను. అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ తెలుగు మూవీలో యాక్ట్ చేయడము, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో యాక్ట్ చేశారు. సో ఇవన్నిటికీ కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. క్లియర్లీ మల్టీ స్టార్ మూవీ, సో వాళ్ళకి ఒక బ్రాండ్ లాగా అందరూ కీ పర్సనాలిటీస్ ని పిక్ చేసుకున్నారు. లైక్ దీపికా పడుకోని టాప్ ఆఫ్ ద గేమ్, అమితాబ్ బచ్చన్ టాప్ ఆఫ్ ద గేమ్, సో కమల్ హాసన్ టాప్ ఆఫ్ ద గేమ్, ప్రభాస్ టాప్ ఆఫ్ ద గేమ్, అందరు ఇలా స్టార్ కాస్ట్ తోటి వేసుకున్నారు. అది క్లాసిక్ లైక్ అశ్విని దత్ మూవీ స్టైల్. అతను ఆయన తీసిన ప్రొడ్యూసర్ మూవీ. అశ్విని దత్ వాళ్ళ డాటర్సే అనుకుంటా దీనికి. బేసికలీ మోరలెస్ లైక్ వాళ్ళ సిగ్నేచర్ ఏంటంటే వాళ్ళు ఇలాగ పెద్ద పెద్ద స్టార్స్ తో తీస్తారు ఇప్పుడు మూవీస్. సో పాన్ ఇండియా అన్నారు కాబట్టి యాక్చువల్లీ అన్ని ఇండస్ట్రీస్ నుంచి కొంచెం ప్రామినెంట్ పీపుల్ అందరినీ తీసుకున్నారు. కానీ అందులో ఒక విలన్ ఉంటాడు, మానస్ అని. అతను అంత పాపులర్ కాదు కదా. ఆయన బెంగాలీ యాక్టర్, బట్ ఓకే, ఈజ్ ఆల్సో క్వైట్ పాపులర్. లైక్ కహానీ మూవీ చూస్తుంటే కనుక అందులో నీకు గుర్తుండొచ్చు, ఆస్మా ఇన్హేలర్ తో తిరుగుతుంటాడు. దట్స్ ద పర్సన్. ఓకే, నేను ప్రాబ్లీ ఇదే ఫస్ట్ సినిమా అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు గుర్తొచ్చింది. ఆస్మా ఇన్హేలర్ అందరినీ సీరియల్ కిల్లర్ చంపేస్తుంటాడు, కాంట్రాక్ట్ కిల్లర్. ఓకే.
యా ఒక్క పర్సన్ రికగ్నైజ్ చేయలేదు, ఇంకా ఎక్కువ మంచిగా పెట్టుకుంటే బాగుంది అనిపించింది. బట్ నవ్ ఐ అండర్స్టాండ్. యా అండ్ చాలా కాలం తర్వాత శోభన కూడా ఉంది. లైక్ శోభన సినిమాలు చేయకుండా చాలా బ్రేక్ తీసుకుంది. సో కథను చూడటం కూడా చాలా బాగా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది లైక్ వాళ్ళ ఓన్ వాయిస్ తో డబ్ చేశారు. అట్లీస్ట్ అమితాబ్ లేదు కొన్ని డైలాగ్స్ ఆయనే చెప్పుకున్నాడు. లైక్ ఒక మిక్స్డ్ దీనిలాగా వచ్చింది. యా సో కొన్నిట్లో ఆయన వాయిస్ నాట్ తమిళ్ బట్ తెలుగులో అండ్ అఫ్ కోర్స్ హిందీ. అండ్ కమల్ హాసన్ అన్ని వర్షన్స్ లోనూ ఆయన వాయిస్ ఆయనే మాట్లాడుకున్నారు. తెలుగు వచ్చు, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని వర్షన్, మలయాళం అన్ని వర్షన్స్ లోనూ ఆయనే మాట్లాడుకున్నారు డబ్బింగ్. ఓకే, అమితాబ్ బచ్చన్ కి నేను రికగ్నైజ్ చేయలేదు, ఎవరో డబ్బింగ్ చెప్పారేమో అనుకున్నాను తెలుగు. అండ్ దీపికా పడుకోన్ కి ఆబ్వియస్లీ డబ్బింగ్ చెప్పారు. శోభిత ధూళిపాల చెప్పింది, ధూళిపాది తను డబ్బింగ్ చెప్పింది. బట్ ఈ మూవీకి ఫస్ట్ ఇనీషియల్ గా పేరు ఏమనుకున్నారంటే ప్రభాస్ 21 అనుకున్నారట. ఇది ప్రభాస్ 21st మూవీ అని. కానీ సూట్ అయ్యేది కాదు ఈ మూవీ కాన్సెప్ట్ కి. దాని తర్వాత ప్రాజెక్ట్ కే అనుకున్నారు, బికాజ్ ఆ మూవీలో మొత్తం ప్రాజెక్ట్ పైన నడుస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ కే. కానీ అది కూడా మార్చి కల్కి ప్రాజెక్ట్ కాంప్లెక్సా. యా లేదు, ఆయన చెప్తారు కదా ద సీరం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న సీరం ఇస్ ప్రాజెక్ట్ కే అని. సో డాక్టర్ అడిగినట్టు కూడా వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే అని అడుగుతుంటారు కదా. సో యా సో ఎనీవే ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకున్నాను. ఈ మూవీ 3 years అయిందట షూటింగ్. కోవిడ్ టైంలో బ్రేక్ తీసుకుని అది ఇది అని చెప్పి 3 years షూట్ చేశారట. 3 years కోవిడ్ అయ్యాక స్టార్ట్ చేస్తారా? కాదు, 3 years కంటిన్యూ బ్రేక్ తీసుకుని 3 years షూట్ చేశారు. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 years. సో ఇంకొన్ని పేర్లు చెప్పుకుందాము దీంట్లో, క్యామియో రోల్స్ అలా పనిచేసిన వాళ్ళు. సో రాజేంద్ర ప్రసాద్, మాలవికా నాయర్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, శ్రీనివాస్ అవసరాల, బ్రహ్మానందం, రాజ్ మౌలి, విజయ్ దేవరకొండ, కేవి అనుదీప్, ఫరియా అబ్దుల్లా. కానీ కొన్ని ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, శోభన ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు కొన్ని అర్థం కాలేదు. లైక్ ఎస్పెషల్లీ ఫరియా అబ్దుల్లా ఒకటే ఒక సీన్ కి వస్తుంది, ఒక డాన్స్ కి వస్తుంది. అంతే. యా కేవి అనుదీప్ కూడా అతను జాతిరత్నాలు డైరెక్టర్, అతను రామ్ గోపాల్ వర్మ ఒక షాట్ లో వస్తాడు. సో అట్లీస్ట్ రామ్ గోపాల్ వర్మకి డైలాగ్స్ ఉన్నాయి. యా బట్ సేమ్ రాజమౌళికి డైలాగ్స్ ఉన్నాయి. బట్ ఈ నజియాకి ఇంకా జాతిరత్నాల డైరెక్టర్ కి డైలాగ్స్ కూడా లేవు. పాటలో ఒక షాట్ వస్తుంది అంతే, ఒక సీన్. మేబీ లైక్ ఒక మంచి ప్రాజెక్ట్ లో వీ వాంట్ బి చిన్న పార్ట్ అని వచ్చిండొచ్చు. ఆర్ మేబీ లైక్ ఆన్ ఫ్రెండ్లీ కమెడియర్ ఉంటుంది కదా, లైక్ కొన్ని సినిమాలు చేసి ఫెలో డైరెక్టర్ అనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చిండొచ్చు. నాకేమనిపించింది అంటే మేబీ వీళ్ళకి ఒక లక్కీ చామ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జి ఉంటుంది చూడు ఆడియో, అది కీర్తి సురేష్. సో వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే మేబీ వీళ్ళందరూ లక్కీ పీపుల్, ఎవరు లక్ తీసుకొస్తారో నాకు తెలియదు. సో లెట్ మీ జస్ట్ ఇన్సర్ట్ ఎవ్రీబడి ఇన్ టు ద మూవీ. సో వాళ్ళ లక్ ని కొంచెం రబ్ చేస్తారేమో మూవీ పైన అన్నట్లుగా ప్రతి ఒక్క అసోసియేట్ అయిన అందరు పాస్ట్ యాక్టర్స్ తోటి వాళ్ళు యాక్టింగ్ ఇప్పించారు ఒక కెమియో. అండ్ నెక్స్ట్ కొన్ని కెమియో రోల్స్ లైక్ దే ఫిట్ ఇన్ ద స్టోరీ, కొన్ని కెమియో రోల్స్ ఊరికే ఆర్నమెంట్. సల్మాన్ ఓకే, అండ్ వివేక్ అంటే సారీ విజయ్ దేవరకొండకి ఓకే ఏదో ఒక రోల్ ఉంటుంది. బట్ రామ్ గోపాల్ వర్మ, రాజ్ మౌలి వీళ్ళందరూ జస్ట్ ఊరికే అలాగా ఐ క్యాండీ. అది నాకు కొంచెం మేబీ కొంచెం కామెడీ కోసం ఫోర్స్ఫుల్ గా పెట్టిన ఎలిమెంట్స్ లా కూడా ఐ మీన్ నాకు పర్సనల్ గా అనిపించింది. ఫోర్స్ఫుల్ గానే పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం క్యారెక్టర్ బ్రింగ్స్ 0 వాల్యూ. సో ఆయన ఉన్నా లేకపోయినా వాల్యూ లేదు యాక్చువల్లీ. ఆయన ఫేస్ వాల్యూ వాడుకుని ఉండొచ్చు నువ్వు అన్నట్టు, లక్ ఫ్యాక్టర్ థింగ్. ఆర్ మేబీ ఓకే బ్రహ్మానందం ఉన్నారు మా మూవీలో, బ్రహ్మానందం ఉన్నాడని చెప్పి చాలా మంది వెళ్తారు. అదే దాని గురించి ఆయనకి అంత ఫాలోయింగ్ ఉందా? నేను చూస్తాను, బ్రహ్మానందం ఉంటే నేను చూస్తా మూవీ. నాకు కూడా చాలా ఇష్టం. బట్ సో ఇప్పుడు మనము బట్ ఓవరాల్ నాకు మెయిన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే దీపికా పడుకోనే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, ఇంకా శోభన,
వీళ్ళందరూ ఎంత బాగా యాక్టింగ్ చేస్తారంటే అంత బాగా యాక్టింగ్ చేస్తారు నిజంగా చాలా. సో వీళ్ళందరూ ఇలాగా మనకి మూవీ వస్తుంటే యూ డెఫినెట్లీ గెట్ ట్రాన్స్పోర్టెడ్ టు డిఫరెంట్ వరల్డ్. ఎందుకంటే మనకి ప్రొఫెషనల్స్, నాకు ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండే మూవీస్ చాలా ఇష్టం. సో నేను జనరలీ మూవీ థియేటర్స్కి వెళ్ళను. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, అమెజాన్ ప్రైమ్కి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ ఈ మూవీకి ఉన్న హైప్, ఆ ప్రొడక్షన్, ఇలాంటి ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే దట్ ఈస్ దిస్ మూవీ. అందుకని ప్లస్ అఫ్ కోర్స్ పాడ్కాస్ట్ కూడా చేయొచ్చు ఒక డ్యూయల్ ఇంటెన్షన్ తోటి ఐ డిసైడెడ్ టు గో టు ద మూవీస్. సో యా, లైక్ నార్మలీ కొంచెం తక్కువ స్టార్స్ ఉన్న మూవీ తోటి ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ గాన్ టు మూవీ థియేటర్. ఇది ఇంత మంచి మల్టీ స్టార్ మూవీ ఉంది కాబట్టి ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు గో. అండ్ నువ్వు అన్నట్టు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ కి, లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్స్, సినిమాటోగ్రఫీ అవన్నీ ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్లీ బిగ్ స్క్రీనే కావాలి దానికి. యాక్చువల్లీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి. నువ్వు అన్నట్టు ఆ ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ రావాలి అంటే అది బిగ్ స్క్రీన్ లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ట్వైస్ ద టైం. నాకు చూస్తుంటే ఆడియో ఎఫెక్ట్స్ గూస్ బంప్ కూడా వచ్చింది. లైక్ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు లిపి, మా మమ్మీ ముగ్గురం కలిసి వెళ్ళాము. సో లిపి ఎలా ఉందంటే కానీ ఫస్ట్ ఏం బాగాలేదు మమ్మ. నాకేమో అప్పుడే ఆ మూవీ తోటి ఇంటర్వెల్ ముందు నాకు నిజంగా లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. ఇంటర్వెల్ సీన్ ఏంటి మర్చిపోయాను. అదే ఆ అమ్మాయి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది, నడుస్తుంది చూడు, కాంప్లెక్స్ లోంచి నడుస్తూ ఉంటుంది, గాలి వచ్చి ఇలా. తర్వాత ఇతని పైన ఏమో ఏదో పడుతుంది, ఒక ఇది అతను ఆపేస్తాడు రైట్ హ్యాండ్ తోటి, పడిపోతుంటే. సో రైట్ బిఫోర్ నాకు అప్పుడు ఇలా ఫుల్ గూస్ బంప్స్. ఐమ్ లైక్ నో, ఐ డోంట్ వాంట్ టు ఇంటర్వెల్, ఐ వాంట్ టు కీప్ వాచింగ్ ఇట్. బట్ అగైన్ ఫస్ట్ హాఫ్ లో లిపి మా అమ్మ బాగాలేదు అనేసరికి కొంచెం సెకండ్ హాఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో ఐ వాస్ వేరింగ్ అ బిట్ మోర్ నెగటివ్ ఐ గ్లాసెస్, వాచ్ నెగటివ్ షాడో తోటి సెకండ్ హాఫ్ చూసా. బట్ కావ్య చెప్పినట్టు మూవీ థియేటర్కి వెళ్ళి చూసి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం ఎక్కడున్నాము, ఆ కాంప్లెక్స్ నుంచి వేరేమై అనుకుంటాను. కానీ నాకు ఇంకొకటి అనిపించింది ఈ మూవీ చూస్తే, మూవీ మొత్తం కాన్సెప్ట్ చూస్తే, మనకి ఆదిత్య 369 అనే మూవీ వచ్చింది కదా, యాక్చువల్లీ పూర్వజన్మలోకి తీసుకెళ్లిపోతారు, రాజుల కారము అది ఇది, దాని తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లిపోతారు. సో అలానే ఈ మూవీలో కూడా పూర్వజన్మ చూపిస్తా, ఐ మీన్ ఏడి చూపిస్తా, బీడీ మహాభారత్ టైం, యా, దాని తర్వాత మళ్ళీ మనకి ఎన్ని ఇయర్స్, 304 years ముందు తర్వాత చూపిస్తారు. సో కొంచెం అలా అనిపించింది నాకు. లిపి చెప్పి ఏమైనా ఉన్నాయా? లిపి చాలా సైలెంట్ గా ఉంది, ఏదో గమనిస్తోంది. కాదు, అక్క చెప్పినట్లు నాకు ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టింది, డ్రాగ్, ఎస్పెషల్లీ ఆ ఇంట్రొడక్షన్ సీన్, ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్. ఇంట్రొడక్షన్ సీన్ కొంచెం ఫోర్స్ఫుల్ కామెడీ అనిపించింది. నవ్వండి నవ్వండి ప్లీజ్, నవ్వండి నవ్వండి అని చెప్పి ప్రేక్షకులు ఫోర్స్ఫుల్ హైప్ కూడా నేను చూసినానంటే మేబీ దే జస్ట్ వాంట్ టు షో లైక్ సెకండ్ పార్ట్ కి క్యారెక్టర్ చేంజ్ కోసం ఇది వాడుకుని ఉండొచ్చు, లైక్ యూనో ఒక కామిక్ యాంగిల్ లాగా. అండ్ లైక్ మేబీ సెకండ్ పార్ట్ లో చేంజ్ కోసం, ఐ మీన్ జస్ట్ అన్ అజంప్షన్, దాని గురించి ఇప్పుడు ఒక రకంగా చూపించి మేబీ లైక్ హౌ హీ టోటలీ చేంజెస్, ట్రాన్స్ఫార్మ్స్ అని చూపించడం కోసం అయి ఉండొచ్చు. యూనో ద స్టార్టింగ్ కామెడీ ఇది లైక్ నాట్ సీరియస్, దేని గురించి సీరియస్ లేదు, వెరీ సెల్ఫిష్ గా చూపించటము ఎక్సెట్రా. ఆఫ్ కోర్స్ కొంచెం డ్రాగింగ్ అనిపించింది, లాంగ్ ఇంట్రొడక్షన్ సీన్, చాలా లాంగ్, almost like a 30 minutes of introduction. Correct. So Prabhas ki selling point, Prabhas, you're gonna act in my film Kalki K, Project K, whatever, but bumper bonanza offer ఏంటంటే నీకు నీ ఇంట్రొడక్షన్ సీన్ ఒక 30 minutes, 100 crores. సో ఈ మూవీకి ప్రభాస్ I'm just saying like 100 crores plus ఒక 30-minute నీ ఇంట్రొడక్షన్ ఫైట్ అన్నమాట. అలా అనిపించింది నాకు. లిటరలీ 30 minutes ఈజీగా ఒక 10 minutes తీసేయచ్చు, బట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ అ బిట్ మోర్ ఆన్ ద స్టోరీ. యా, బట్ నాకు ప్రభాస్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఆబ్వియస్లీ కామెడీ చోట్ల నాకు అంత కామెడీ అనిపించలేదు, కొన్ని చోట్ల బాగానే అనిపించింది. కొంచెం ప్రభాస్ ఇక్కడ పోస్ట్ ఇంటర్వెల్ బెటర్ అనిపించింది నాకు. ఐ మీన్ తన యాక్టింగ్ వైస్ చూసుకున్నా లైక్ లిటిల్ సీరియస్నెస్ ఇన్ ద క్యారెక్టర్. బట్ ఆల్సో నాకు మూవీలో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాస్ ఉన్నాయంటే అన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ ఎలా చూపిస్తారు, మల్టిపుల్ ఫ్లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లో, అశ్వత్థామకి చాలా అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, బలం ఉంటుంది. సో ప్రభాస్ ఫైటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కొండల్ని, వాటిని ఈ ట్రక్కుల్ని, గిక్కుల్ని అన్నిటినీ పుష్ చేస్తాడు. అతనిపై అన్ని పడితే మళ్ళీ ఇలా ఈ అంటే వచ్చేస్తుంది, అతను బయటకు వచ్చేస్తాడు. సో అలాంటి టాక్టిక్స్ అన్ని చూపిస్తారు. కాకపోతే చివరిలో దీపిక పడుకొని తీసుకెళ్ళిపోతున్నప్పుడేమో అతన్ని ఏదో బైండ్ చేసి ఈ అంటుంటారు అనమాట.
అది నాకు అర్థం ప్రభాస్ కాదు. సేవ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ అదొక ఫ్లా. అలా చాలా ఇంకొన్ని గుర్తున్నాయి ఫ్లాస్ నీకు? మనం చాలా అనుకున్నాం అప్పుడు. ఇంకేమున్నాయి ఫ్లాస్? చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. సో అదొక ఫ్లా అనిపించింది నాకు. తర్వాత ఈ మరో లోకం అంటారు, కాకపోతే వీళ్ళకి ఎలా ఫాలో అయ్యారో తెలియదు ఒకటి. తర్వాత ఇంకొక ఫ్లా, ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళాలంటే జాబ్ పట్టుకోవాలి. సో అతనికి ఎప్పుడు ఐడియా రాలేదా కాంప్లెక్స్ లోకి జాబ్ తో వెళ్ళిపోవచ్చు అని? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ రావాలంటే జాబ్ తో యూఎస్ కి వచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాగా ప్రభాస్ కి దిశా పత్నాని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, నేను జాబ్ తో తీసుకెళ్తానని. అదే అలా ఈజీగా వచ్చేస్తారు. అలాగే నేను కూడా సైన్ అప్ చేశాను 30 minutes పని కోసం అని చెప్పి. అంత ఈజీగా వచ్చే పర్సన్ ఇన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 40 years ఉంటాయి ఆ మూవీలో. అతనికి ఆ 40 years లో ఫిగర్ అవుట్ చేయలేదా ఒక జాబ్ తోటి యూ కెన్ గో ఇన్సైడ్ అండ్ చెక్ అవుట్ హౌ ద కాంప్లెక్స్ ఈస్? అదొకటి. సెటిల్ అయిపోవాలనుకున్నాడు కదా, మేబీ లైక్ పర్మనెంట్ గా వెళ్ళటం గురించి అతను ఫస్ట్ టైం వెళ్తున్నాడు అని చెప్తారు. ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నట్లు చూపిస్తారు. అదే ఫస్ట్ టైం వెళ్తున్నాడు, బట్ వాడి ఇంటెన్షన్ ఏంటంటే అది ఇచ్చేసి అక్కడే ఉండిపోవాలి. ఒక్కసారి కూడా వెళ్ళిన అబ్బాయి ఇప్పటి వరకు ఈ దిశ వచ్చి చెప్తుంది కదా నేను నీ కోసం తీసుకెళ్తాను అనగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఓ నాకు ఇప్పటి వరకు ఛాన్స్ కూడా రాలేదు లోపలికి, థ్యాంక్ యూ అంత ఈజీ కదా. అబ్బాయి పని పడి చేసేలాగా అనిపించలేదు కదా. ఆబ్వియస్లీ పనికే తీసుకెళ్తుంది కదా లోపలికి వెళ్ళేటప్పుడు, పనిచేయడు కదా. కానీ లోపల చేయడం వేయడం కాకపోతే పని కోసం తీసుకెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఎవ్రీ ఫ్లోర్ లో చక్కగా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చట. అక్కడ సెక్యూరిటీ కెమెరా ఫ్యూచర్ యాక్చువల్లీ మన వర్క్ ప్లేస్ లోనే యాక్సెస్ కంట్రోల్. నేను ఎలివేటర్ చేసి 3rd floor 4th floor ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్లోర్ కానీ చూడండి నేను వెళ్ళలేను యాక్సెస్ లేకుండా. అతనే చక్కగా హ్యాపీగా ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతాడట, లోపలికి వెళ్ళిపోయి ఆయన చూసేసి వచ్చేస్తాడట. ఫ్యూచర్ 2090 లో సెక్యూరిటీ 2090 లో అసలు నాకు అర్థం కాలేదు. ఏదో డ్రెస్ కాస్ట్యూమ్ చేంజ్, స్విమ్మింగ్ చేస్తుంటారు, డాన్స్ లో ఉంటారు, పార్టీలో పార్టిసిపేట్ చేస్తారు. బేసికలీ ఆ సీన్ ఏం హైలైట్ చేస్తుందంటే కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, లోపల ఎలాగా లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి అన్ని ఉంటాయి, అన్ని ఫుడ్ ఉంటాయి, కాన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంత గ్రీన్ గ్రాస్, తర్వాత బ్లూ స్కై, బ్లూ ఓషన్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూపించడానికి ఓకే ఫైన్, ఐ లైక్ దట్ కాన్సెప్ట్. కాకపోతే ఏమీ లేదు వాళ్ళకి, యాక్సెస్ కంట్రోల్ ఏం లేదు. ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చట. ఇంకొకటి ఇప్పుడు నువ్వు అవేమీ లేవు, బట్ నువ్వు హార్స్ చూడంగా నువ్వు ఇద్దరు కలిసి హార్స్ రైడింగ్ చేసేస్తుంటారు. అంతకుముందు హార్స్ లేదు, ఎట్లా వచ్చిందో తెలీదు, స్విమ్మింగ్ ఎట్లా చేస్తున్నారో తెలీదు, మీకు నీళ్ళే లేవు కదా, స్విమ్మింగ్ ఎలా చేస్తున్నారో తెలీదు. ఒక సీన్ చూపించారు, ఆరెంజ్ తింటం తెలియక దాన్ని ఫుల్ కొరగటం, అది ఓకే యాక్సెప్టబుల్. పండు చూస్తాడు, ఆరెంజ్ చూస్తాడు, అది ఒలుచుకుని తినాలని తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి పాటలోనే. బయట నుంచి బయట చేసి అది చేదు ఉంటుంది కదా తోలు, ఆ రియాక్షన్ ఉంటుంది. కానీ గుర్రం మటుకు నడుస్తుంటాడు, కార్ నడిపించేస్తుంటారు. ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు ఆ పార్టీలోకి వెళ్ళడానికి. అవన్నీ పట్టుకుని నిజంగా యాక్చువల్లీ కావ్య చెప్పినట్టు చాలా ఫ్లాస్. ఆ పార్ట్ ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది. అట్లీస్ట్ వాడు ఆల్ దట్ అని చూపించినా ఓకే ఉండేది, ఎవరు వెళ్ళటము చూడటము చూపించినా ఓకే ఉండేది. అక్కడ ఎవరో నిజంగా అవి చేస్తూ అవి చూసి లైక్ ఓహో ఇది కూడా ఉందా అని చేసుకుంటారు. అన్నిటిలోకి బిగ్గెస్ట్ ఫ్లా అశ్వత్థామకి అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు. అండ్ ఇంకొక ఫ్లా, తను ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో దీపిక పడుకొని పడిపోతుంది బ్రిడ్జ్ పై నుంచి. అయితే అశ్వత్థామ ఏమో అంత స్ట్రెంగ్త్ అతను లిఫ్ట్ చేయలేడట ఒక చిన్న పర్సన్ ని. ఆల్రెడీ చెప్పావు కదా. కాదండి, ఆమె పడిపోతుంది, ఫస్ట్ లాక్ చేస్తారు, విడిపించి అమ్మాయి తీసుకెళ్ళిపోతారు కదా. ఈ సెకండ్ ఫ్లోర్ అంటే పైనుంచి పడిపోతుంది కింద, పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాడు కానీ పుల్ చేయడాడు అమ్మాయిని. అవును, అప్పుడు ప్రభాస్ వచ్చి పుల్ చేస్తాడు. ఎందుకు అదే చెప్పావు. నాకు అనిపించింది ఏంటంటే ఇంకొక సీన్ హోల్డింగ్ గాడ్ కదా, అక్కడ చూపిస్తుంది ఏంటి, తను దేవుడిని జన్మనిస్తుంది అనేసి. మేబీ ఆ స్ట్రెంత్ ముందు ఈయన స్ట్రెంత్ పనికి రాలేదని చూపించడానికి ప్రభాస్ స్ట్రెంత్ ఎందుకు పనికి వచ్చింది. ఇద్దరు కలిసారు. సీన్ ఏంటంటే ఇతను బైండ్ చేస్తారు కదా, ఏదో డింగ్ 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 అంటాడు, వచ్చేస్తుంది పట్టేసుకుంటుంది, రోడ్డు కలిపేస్తుంది, ఇలా ఇతను ఈ ట్రై చేస్తుంటాడు వినిపించుకోవడానికి. అవును చెప్పలిపి.
కాదు, ప్రభాస్ పుల్ చేయడం కాదు, ప్రభాస్ దూకితే ప్రభాస్ కాలుని పట్టుకుని పైకి లాగుతాడు. సో డైరెక్ట్ గా దీపికాని పైకి లాగలేడు, బట్ దీపిక ప్లస్ ప్రభాస్ ని మాత్రం లాగుతాడు. సో ఇట్స్ నాట్ లైక్ ప్రభాస్ పట్టుకుని ఇద్దరు పట్టుకుని లాగడం కాదు అది. ఎగ్జాక్ట్లీ, అది ఇంకొక లాజికల్. అండ్ మూవీ మొత్తంలోకి నాకు నచ్చింది ఆ తెలుగు. అమితాబ్ బచ్చన్ బాగానే మాట్లాడాడు తెలుగు టు మాక్సిమం ఎక్స్టెంట్. హరిని నువ్వు తెలుగులో చూడకుండా రకంగా మంచి పని చేసావు. ఒక్కళ్ళు కూడా అమితాబ్ బచ్చన్ పాపం బాగానే మాట్లాడాడు, పాపం చాలా క్రెడిట్ ఇవ్వాలి. బట్ మిగిలిన వాళ్ళు ఎవరు కడా లేదు, ఒక ఒత్తు లేదు, ఒక పొద్దు లేదు, లిటరలీ టార్చరే. ఆ మూవీ థియేటర్ లో ఉన్న 3 hours కి 3 hours నాకు కంప్లీట్ టార్చర్. సో నువ్వు తమిళ్లో చూసి మంచి పని చేసావు. అందరి వాయిసెస్ డబ్బింగ్ ఇంక్లూడింగ్ ప్రభాస్. సో కాబట్టి వేరే యాక్చువల్ ప్రాపర్ వేరే తమిళ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇట్ వాస్ దేర్ ఓన్ వాయిసెస్. అండ్ ఇంకొక ఫ్లా నాకు అనిపించింది ఏంటంటే, మనస్ అనే బెంగాల్ ఏదైనా పైన ఉంటాడు కదా, ఏదో స్పేస్ షిప్ లాంటి అలాంటి దాంట్లో నుంచుని ఉంటాడు. అయితే అతను అన్ని జరుగుతూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటారు, ఎవరైనా కనిపిస్తుంటే అతను ఏం చేస్తారు, అతను ఓన్లీ పవర్ అతనికి ఏదో ఉంటుంది ఇలాగా బ్రిస్ట్ టిక్ వదులుతాడు. ఆ టిక్ వదిలితే వెళ్ళిపోయి ఏదో వేసేస్తుంది, మళ్ళీ వదులుతాడు, మళ్ళీ ఇంకేదో వేసేస్తుంది, మళ్ళీ టిక్ వదులుతాడు, ఇంకేదో పవర్ వచ్చేస్తుంది. అసలు అదేదో ఆయన ఒకవేళ ఓం భీమ్ బుష్ టైప్ ఆఫ్ మూవీ అయితే ఓకే, మ్యాజిక్ అనుకోవచ్చు. అక్క ఫ్యూచరిస్టిక్ మూవీ అక్క, ఏమైనా కనపెడతారేమో అలాంటిది. ఈ బటన్ నొక్కితే అలా అవుతుంది, ఈ బటన్ నొక్కితే అలా అవుతుంది. ఈ బటన్ నొక్కితే ఒక విప్ లాంటిది వచ్చేస్తుంది, అశ్వత్థామ లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసుకుంటుంది, రైట్ హ్యాండ్ పెట్టేసుకుంటుంది, అది ఎర్త్ కి సీల్ చేసేస్తుంది, అది తర్వాత మెక్ కుట్టేస్తుంది అని అయిపోతాయి. ఒక బటన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక బటన్ చేస్తేనేమో శోభన కోసం వెళ్ళిపోయి కత్తి వచ్చేసి పొడిచిపోతుంది ఇంకొక బటన్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బటన్ అవుతానేమో దీపిక పడుకోవాలి ఎక్కడ వెళ్ళిపోతుందో దాన్ని పట్టుకుని ఇలా పైకి తీసుకొచ్చేస్తుంది. అలా అన్నిటికీ అంటాడు, పవర్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి మనస్కి. అదొక మల్టీ ఫంక్షనల్ స్మార్ట్ వాచ్ కమ్ అన్ని వెపనరీ అన్ని ఉన్నదేదో ఉంటుంది రోబోట్. అది కాదు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎట్లా అన్నాడు కదా, అక్కడి నుంచి అట్లా వచ్చేస్తాయి. అంటే అవన్నీ వచ్చేస్తాయి, అన్నిట్లో లాజిక్ ఎతకలేం కదా. అదే కదా, ఇప్పుడు సూపర్ పవర్స్ లేకపోతే ఏఐఓ సంథింగ్ ఏదో చాలా ఫ్యూచరిస్టిక్ థాట్ తో కదా వాళ్ళు చేసింది. సో ఫ్యూచర్ లో కూడా ఓం భీమ్ బుష్ మ్యాజికల్ వచ్చేస్తుంది అనమాట. ఓం భీమ్ బుష్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సీరియస్లీ ఆ ఐడియా కాన్సెప్ట్ ఎంత బాగుంది, బట్ ఈ ఓవర్ హైప్ చేయకుండా ఉంటే కొంచెం చాలా బాగుంది. ఓవర్ హైప్ ఇంకా కొన్ని ఇలాగా ఇల్లాజికల్ థింగ్స్, చాలా ఇల్లాజికల్ థింగ్స్. అండ్ ఇంకొక ఇలాజికల్ థింగ్ ఏంటంటే, అశ్వత్థామ అంత పవర్ఫుల్ అయితే మరి ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ కి ఒక 30 minutes ఫైట్ ఉంటుంది మళ్ళీ. ఈ ప్రభాస్ కూడా డిసెండెంట్ కదా కర్ణకి. కర్ణ అంటే చాలా స్ట్రాంగ్ కదా, కర్ణుడికి చాలా స్ట్రాంగ్ కదా, అందుకని కర్ణుడికి ఒక స్క్రాచ్ ఒక కట్ కూడా పడదు ఆ ఫైటింగ్ లో. మేబీ ప్రభాస్ కూడా స్ట్రాంగ్ అపోనెంట్ అని చూపించడానికి అయి ఉండొచ్చు, తను కూడా చాలా స్ట్రాంగ్ అని చూపించడం కోసం, ఎస్టాబ్లిష్ చేయడం కోసం అయి ఉండొచ్చు. But again, I really like the movie, but flaws అయితే చాలా ఉన్నాయి. I like the movie because of the starring, visual effects, a high level storyline, but underlying చాలా defects. సినిమాటిక్ లిబర్టీ ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ప్రతిదీ లిటరలీ లాజిక్ చూడాలంటే కొన్ని కష్టం అవుతాయి కొన్ని సీన్స్. ఫర్ ఇన్స్టెన్స్, I cannot watch this movie one more time. ఒక్కసారి చూస్తే చాలా ఎక్కువ నాకు. ఓకే, నేను ఒక కాన్సెప్ట్ ఐడియాతో వెళ్ళాను, కాకపోతే చాలా హోల్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1, బాహుబలి 2 నేను చాలాసార్లు చూసాను, నాకు ఇంకా స్టోరీ నచ్చుతుంది. బాహుబలి 1, 2 స్టోరీ బాగుంటుంది, లాజికల్ గా లాజికల్లీ ఉంటాయి అన్ని. మేబీ చాలా మైనర్ ఫ్లాస్, ఇందులో బిగ్ ఫ్లాస్ ఉన్నాయి. సో నేను మళ్ళీ వెళ్ళి సినిమా చూసి ఆ ప్రభాస్ 30 minutes ఇంట్రొడక్షన్, ఆ ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ ఒక 30 minutes ఫైటింగ్, తర్వాత లాస్ట్ లో అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఫైటింగ్, అదొక ఫైటింగ్, తర్వాత ప్రభాస్ వచ్చిన ఫైటింగ్, ఆ రోబోలో వెళ్ళిపోతాడు చూడు, అదేంటి ట్రాన్స్పోర్టర్, అదే కార్ లో వెళ్ళిపోతుంది, బుజ్జి ట్రాన్స్ఫార్మర్స్ లో లాగా అలాంటి ఫైటింగ్. డూ ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్? డెఫినెట్లీ నో.
అండ్ నెక్స్ట్ ఇనిషియలీ ఆ ప్రెగ్నెన్సీ సీన్ అని ఉంటుంది చూడు, అందరు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక క్యాప్సూల్ లో ఉండి బయటకు వచ్చి వాళ్ళని ప్లస్ చేసి అది టిపికల్ బాలీవుడ్ మూవీ హాలీవుడ్ మూవీ కాపీ సీన్స్. యాక్చువల్లీ చాలా వరకు హాలీవుడ్ స్టార్ వార్స్ అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది, స్పేస్ ట్రావెలింగ్ అని అవన్నీ కాపీ. అగైన్ ఐ లైక్ ద కాన్సెప్ట్, ఇలాగ అశ్వత్థామ వచ్చి కల్కిని పుట్టే వరకు కాపాడి, తర్వాత కర్ణుడు ఇలాంటి మహాభారత క్యారెక్టర్స్ అందరు రీబర్త్ ఇచ్చి దిగన ప్రొటెక్ట్ ద బేబీ. ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఆ మహాభారత ఇంకా ఫ్యూచరిస్టిక్, నాకు ఆ కాన్సెప్ట్ చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంది. బట్ ఆనెస్ట్లీ ఈ ఫ్లాస్ లేకపోతే ఇంకా బాగుండేది. సో కల్కి ఇంకా పుట్టలేదా హరిణి? నేను ఇంకా కల్కి దేవుడు వచ్చాడేమో అనుకున్నాను. రాలేదు, కల్కి దేవుడు వస్తే మనం చచ్చిపోతాం. వాళ్ళు చెప్తారు కదా, సైన్స్ చెప్తారు కదా, ఎక్లిప్స్ చెప్తారు, 6000 years తర్వాత చెప్తారు. అది నిజమేనా? నక్షత్రం చెప్తారు. ఐ మీన్ అఫ్ కోర్స్ మూవీలో చెప్పారు, నిజంగా కాదు నిజంగా అది అలాగే వస్తుందా? మనం కూడా కొంచెం ఒక కన్నేసి ఉంచొచ్చని. సో ఇప్పుడు నువ్వు ఎండ్ కార్డ్ చూస్తే నాగార్జున పేరు వచ్చిన చోట మనకి ఎక్లిప్స్ ఫార్మ్ అవడం చూపిస్తారు. సో మేబీ నా లిప్పి లాక్కెళ్ళిపోయింది బయటికి అప్పటి వరకు ఉండని. ఆ ఫిల్మ్ బై నాగార్జున వస్తుంది చూసావా? అప్పటి వరకు లేదు మేము. చూస్తే యాక్చువల్లీ నీకు ఎక్లిప్స్ ఫార్మ్ అవుతూ చూపిస్తారు. సో మేబీ ఇట్స్ టైమ్ అన్నట్టు చూపించడానికి అయి ఉండొచ్చు. ఒక నిమిషం కాదు, నేను లాక్కెళ్ళకపోయినా పర్లేదు, ఆరెంజ్ కొరికి తిన్న చూడనట్లే ఇది కూడా నువ్వు మిస్ అయిపోయింది. ఆరెంజ్ కొరికి తిన్నట్లే చూడలేదు నిజంగా. అప్పుడు లిపి ఏమైనా వాళ్ళు అనానో పలకపోతే తిడుతూ ఉంటే లిపి పైన కాన్సన్ట్రేట్ చేసేది. లేదు, నేను థియేటర్ లో యూజువల్లీ మాట్లాడా, నేను థియేటర్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. థియేటర్ లో ఏం డిస్టర్బ్ చేయలేదు, బట్ నేను ఆ సీన్ మిస్ చేసా, ఆరెంజ్ తినే సీన్. ఓకే, కానీ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, నాకు కొంచెం కమల్ హాసన్ ది కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను. కమల్ హాసన్ చాలా వేరే అలా కనిపిస్తూ ఉంటాడు ఒకటే ఒక సీన్ లో. అది కూడా అప్పరెంట్లీ సెకండ్ పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ ఉంది. యా, బికాస్ 100 crores తీసుకున్నాడు కమల్ హాసన్ కూడా, అంటే ఏదో ఒకటి చూపించారు. 100 crores కమల్ హాసన్, ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరు 100 crores. అమితాబ్ బచ్చన్ కి ఇచ్చారు 70 crores అలా ఏదో వికీపీడియాలో ఉంది, చదువుకో. దీపికా పడుకోనికి కూడా అంతే, అబౌట్ 50-60 crores. కానీ ఉత్త ప్రభాస్ అండ్ కమల్ హాసన్ ఇద్దరికి 100 crores ఇచ్చారు. నేను 80 crores ప్రభాస్ కి, దీపికా ఫస్ట్ 80 crores ఇచ్చారు, మొత్తం కలిపి 100 crores. ఒక నిమిషం ఆగు, నీకు తెలిసింది ఇన్ఫర్మేషన్ కాదు చెప్తా. నాకు లిపి చెప్పింది కరెక్టే, కానీ మొత్తం ఇవ్వకుండా ఫస్ట్ 80 ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 20 ఇస్తా అని చెప్పారు. నాకు వేరే వాళ్ళది కావాలి. ఓకే, కంటిన్యూ. ఊహది ప్రాబబ్లీ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ నాకు ప్రభాసి కాదు. ఓకే, ప్రభాసి కాదు, లైక్ వేరే వాళ్ళది లిపి. దీపిక పడుకొని అమితాబ్ బచ్చన్ వీళ్ళకి ఎంత ఇచ్చారు? వికీపీడియాలో ఉంది, చూసి చెప్పు లిపి. బికాస్ ఐ రియల్లీ వాంట్ టు నో అంత హైప్ ఏముందా అని. 100 crores ఇచ్చారంటే అసలు వాళ్ళ రెమ్యూనరేషన్స్ చాలా హై ఉన్నాయి కదా, అందరూ అందుకే అంత అయి ఉంటుంది మూవీ రెమ్యూనరేషన్ హాఫ్ ద బడ్జెట్ అయిపోయి ఉంటుంది, మిగిలిన హాఫ్ బడ్జెట్ విఎఫ్ఎక్స్. బట్ యా, విఎఫ్ఎక్స్ ఓకే, టు బి క్వైట్ ఆనెస్ట్, మూవీకి ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ మ్యూజిక్. ఒక్క సాంగ్ నచ్చలేదు, ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదు, ఒక్క సాంగ్ మెమరబుల్ కాదు. ఎంత బ్యాడ్ మ్యూజిక్ అయితే, సూపర్ బ్యాడ్ విషయంలో కొంచెం చాలా డిసప్పాయింటింగ్ గానే ఉంది. అగ్రీ. అంత పెద్ద వాళ్ళకి ఇచ్చినప్పుడు ఐ థింక్ దే రియల్లీ స్కిమ్డ్ ఆన్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో చెప్పనా? ఆగు చెప్తాను. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, లైక్ మాధవ పాట తమిళ్ వర్షన్ లో ఎస్పి చరణ్ చేత పాడిచ్చారు. లిపి కంటిన్యూ. లిపి has a grudge against this song. ఎందుకు చెప్పు లిపి. థ్యాంక్ యూ. మధ్యలో మళ్ళీ ఇంటరప్ట్ చేస్తే మళ్ళీ నా సెంటెన్స్ మిడ్ సెంటెన్స్ అయిపోతుంది. సో నేను ఫాస్ట్ వర్డ్ చెప్తా హర్ని. ఆ సాంగ్ నాకు నచ్చలే. అందులో మాధవకి ఒత్తు పలకరే తెలుగు పాట పాడిన ఆయన. ఓకే, మాధవ అంటాడు. నాకు నేను తమిళ్లో విన్నాను, అండ్ ఇట్ ఇస్ ఎస్పీబీ. చరణ్ పాడాడు, కరెక్ట్. తమిళ్లో మాధవానా? మాధవానే అంటే ఒత్తుంటుందా? తమిళ్లో ఉంటుందా లేదా అడుగుతున్నా. ఒత్తు ఉంది. మరి నాకు ఒక క్వశ్చన్, తమిళ్లో ఎస్పీ చరణ్ తో పాడిస్తే తెలుగులో ఎందుకు పాడలేదు? ఎగ్జాక్ట్లీ, మరి వాళ్ళు ఎందుకు పాడించో తెలియదు. మరి తెలుగు ఎస్పీ చరణ్ తెలుగు ఆయన.
ఎగ్జాక్ట్లీ అదే మరి మన తెలుగుకి ఉన్న ప్రాబ్లమే అది కదా, తెలుగు వాళ్ళు స్టార్టింగ్ పాటే తెలుగులో తప్పు పాడేది పాట. హిందీలో కూడా నాకు నచ్చింది, ఎందుకంటే హిందీలో అమితాబ్ బచ్చన్ పాడాడు. హిందీ అమితాబ్ బచ్చన్ పాడాడా? హిందీలో అమితాబ్ బచ్చన్ పాడాడు. Oh, I have to listen to that song then. హిందీ వర్షన్ మూవీ వర్షన్ ఒకటి ఉంది, మనకి యూట్యూబ్ లో వచ్చిన ఒక వర్షన్ ఒకటి ఉంది యాక్చువల్లీ. ఓకే, మూవీ వర్షన్ వింటే మూవీలో అమితాబ్ బచ్చన్ పాడాడు. ఓకే అక్క నీకు చెప్తాను, చెప్పు, ఐఎమ్ క్యూరియస్. సో ప్రొడక్షన్ బడ్జెట్ 600 crores చెప్పాను కదా. స్టార్ రెమ్యూనరేషన్ 100 crores each to Prabhas and Kamal Haasan. Between 35 crores and 40 crores to Amitabh Bachchan. 20 crores to Deepika Padukone. 12 crores to Disha Patani. So revenue sharing laga Disha Patani 12 crores Patani waste. Tanemayinda character asal చూపిడు. But okay, let's talk for a second, okay? First of all, Amitabh Bachchan ki only 34 crores elaga. I thought Amitabh Bachchan is a bigger star than Kamal Haasan. I'm not comparing Prabhas. అండ్ అమితాబ్ బచ్చన్ కి ఎక్కువ రోల్ ఉంది కూడా ఈ మూవీలో. అండ్ ఎక్కువ సీన్స్ ఉన్నాయి, ఎక్కువ స్కెడ్యూల్ ఉంది అంతా అమితాబ్ బచ్చన్ కి. సిమిలర్లీ దీపికా పడుకోన్ చాలా మూవీస్ చాలా సీన్స్ లో ఉంది. తన గోళం తన కూర్చుని భయపడుతూ ఉంటుంది, ఏడుస్తుంటుంది, భయపడుతుంటుంది, ఏడుస్తుంది. ఎనీవే చాలా సీన్ లో యాక్టింగ్ చేయాలి. దిశా పట్నాని లిటరల్లీ ఒక 10 minutes ఉంటుంది స్క్రీన్ పైన, తనకి 12 crores. తనకి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఎవరికంటే దిశా పట్నానికి, కమల్ హాసన్ కి. ఎందుకంటే ఆ ఇనిషియల్ అది అయిపోయిన తర్వాత అమ్మాయి క్యారెక్టర్ ఏమవుతుందో తెలీదు. అవును, అనిపించింది తర్వాత సినిమాలో అమ్మాయి గోల్ కాదు, ఆ అమ్మాయి పర్పస్ ఏంటంటే ఉత్త కాంప్లెక్స్ చూపించడం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తర్వాత ఎక్కడ పోతుందో ఎవరికి తెలీదు. ఎగ్జాక్ట్లీ మేబీ పార్ట్ 2 లో ఏమైనా ఉంటుందో లేదో మనకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ పెళ్లి చేసుకుంటుందేమో. బట్ సీరియస్లీ 12 crores ఫర్ దట్ 10 minutes of role. పార్ట్ 2 లో లేకపోతే డెఫినెట్లీ చాలా ఇంజస్టిస్ ఇది. సో అందుకని ఆ 100 crores తీసుకున్నందుకు నేను కొంచెం కమల్ హాసన్ ని కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కనిపించాడు, ఒకటో రెండో సార్లు కనిపిస్తాడు అంతే, లాస్ట్ లో కనిపిస్తాడు మళ్ళీ యంగ్ అయ్యి అంతే. సో ఇనిషియల్లీ కనిపించా కూడా మనకి వి కెనాట్ మేక్ అవుట్, ఇట్ కుడ్ బి యాజ్ ఈజీ యాజ్ ఎ డూప్, యునో ఎవరైనా అవ్వచ్చు. కాకపోతే తర్వాత చివర్లో మసల్ వచ్చేస్తుంది, 6 pack వచ్చేస్తుంది. అది మేకప్ లేకపోతే ప్రాస్థెటిక్స్ మేకప్ యూజ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ విఎఫ్ఎక్స్. అప్పుడు మంచిగా అప్పుడు కమల్ హాసన్ తెలుస్తుంది. అప్పటి వరకు కమల్ హాసన్ తెలియదు మనకి, లాస్ట్ లో తెలుస్తుంది. అంటే మనకి ఆల్రెడీ మూవీలో స్టార్టింగ్ అని తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్ ఒకవేళ కమల్ హాసన్ మూవీలో యాక్ట్ చేస్తాను తెలియకపోతే అతన్ని రికగ్నైజ్ చేయలేం. ఫస్ట్ బక్క పీచు కమల్ హాసన్. బక్క పీచు, అవును కరెక్టే. లిపి నీ ఒపీనియన్స్ ఏంటి లిపి? నువ్వేం చెప్పట్లేదు. అంటే నేను ఒక సెంటెన్స్ కంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను, అందుకని చెప్పడం ఎందుకని ఆగాను. చెప్పలిపి పర్వాలేదు. నాకైతే స్టోరీ వైజ్ నాకు స్టోరీ లైన్ నచ్చింది, బట్ సూపర్ డ్రాగ్, దాని తర్వాత అన్నెసెసరీ సీన్స్ ఒక బొచ్చడు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్లీ స్లో అనిపించింది నాకు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలిపి విందాం అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ స్లో. నేను ఫస్ట్ లో చెప్పినట్లు ఆ హీరో ఇంట్రొడక్షన్ సీన్ అంత సూపర్ లాంగ్ అవసరం లేదు. దిశా పటాని ఎపిసోడ్ అంత సూపర్ లాంగ్ అవసరం లేదు. తర్వాత అన్ని ఫైటింగ్స్ అవసరం లేదు. అశ్వత్థామ వర్సెస్ కర్ణ, ఓకే ఫైన్, తెలిసింది ఇద్దరు మోరల్లెస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అని. బట్ అన్ని ఫైటింగ్స్, ఆ రేంజ్ ఆఫ్ ఫైటింగ్స్ అవసరం లేదు. అండ్ ఏమంటారు, సో ఆల్ ఆఫ్ దాట్ మొత్తం అంతా డ్రాగ్. సో ఆ డ్రాగ్స్ నాకు నచ్చలేదు. సో వెరీ స్లో అయిపోయింది. స్టోరీ లైన్ బాగుంది సెకండ్ హాఫ్ లో, బట్ ఆ స్టోరీ లైన్ పైన కంటే ఆ ఫైటింగ్స్, గ్రాఫిక్స్ అవి ఎక్కువ అయిపోయి నేను అంత ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ దెన్ నాకు అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చాలా నచ్చింది. అండ్ తన తెలుగు పాపము బాగానే కష్టపడి మాట్లాడినట్లు క్లియర్ గా తెలుస్తుంది. కంపేర్ టు ప్రభాస్ అండ్ మిగిలిన యాక్చువల్ తెలుగు పీపుల్ కన్నా కూడా తనే బాగా మాట్లాడాడు. సో అదొకటి నాకు చాలా నచ్చింది. నాకు ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ నచ్చేవాడు కాదు, కానీ ఈ మూవీ తర్వాత నేను ఫ్యాన్ అయ్యా. నీకు అమితాబ్ బచ్చన్ ఇష్టం లేదా? ఇది వరకు నాకు ఇష్టం లేదు. అమితాబ్ బచ్చన్ కి ఎప్పుడు ఫ్యాన్ కాదు, బట్ ఆఫ్టర్ దిస్ మూవీ నవ్ ఐ యామ్. బికాస్ అమితాబ్ బచ్చన్ అంటే
అందం కాదు, ఈ మూవీలో కూడా తెలుస్తుంది నీకు. ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ వస్తే అమితాబ్ బచ్చన్ కి ఒక ఏమంటారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఆరా ఉంటుంది, రైట్? లైక్ కాదు, నేను చెప్పేది స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆరా అవన్నీ ఓకే, రజనీకాంత్ కి కూడా ఉంటాయి. బట్ స్టిల్ నాకు ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ రాలేదు. నాకు ఐఎమ్ అ ఫ్యాన్ ఫీలింగ్ నాకు రాలేదు ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ పైన. ఆఫ్టర్ దిస్ మూవీ వచ్చింది. మన పాతకాలంలో పుడితే అప్పుడు వచ్చేదేమో, అప్పుడు హీరో కదా మేబీ. బట్ పాతకాలం మూవీస్ అమితాబ్ బచ్చన్ యాక్చువల్లీ పాత మూవీస్ నాకు చాలా ఉన్నాయి నచ్చినవి, మూవీస్ అండ్ సాంగ్స్. బట్ అతను నాకు అంతగా నచ్చలేదు. నెవర్ హేటెడ్ హిమ్, అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఫ్యాన్ కూడా కాదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ మూవీ అగైన్ తెలుగు నేను 50% ఆ తెలుగుకే ఫ్యాన్ అయిపోయాను అనమాట, ఫిదా. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రభాస్ లాంటి యాక్చువల్ తెలుగు పీపుల్ అంత బ్లండర్స్ మాట్లాడుతూ, నేను హిందీ అయినా పాపము కష్టపడి నేర్చుకుని మాట్లాడడం వల్ల నేను అక్కడ కొంచెము ఫ్యాన్ అయిపోయా. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ యాక్టింగ్. అండ్ అక్క చెప్పినట్లు అశ్వత్థామ అంత స్ట్రాంగ్ అది ఇది అని చూపిస్తారు, బట్ దెన్ ఆ ఒక బెల్ట్ వేయగానే హీ స్టక్. తర్వాత మళ్ళీ ఎవెన్చువల్లీ దానిని విప్పుకుంటాడు, కాకపోతే అది ముందర విప్పుకోలేడు. అండ్ నాకు అర్థం కానీ నచ్చని ఇంకొక పాయింట్ ఏంటంటే, కర్ణుడికి ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి డిషుమ్ అంతా ఫైట్ చేస్తాడు. తర్వాత ఆ కార్ వచ్చేసేసి పిలవగానే బ్యాక్ టు రియాలిటీ, ఏదో ట్రాన్స్ లోంచి బయటకు వచ్చిన టైప్స్ లో వచ్చేస్తాడు. సో మన ఏమంటారు పురాణాల ప్రకారం పాండవులు ఆర్ ఆల్మోస్ట్ లైక్, అంటే ఆబ్వియస్లీ వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళి దాని తర్వాత స్వర్గంకి వెళ్తారు. బట్ స్టిల్ ఆల్మోస్ట్ లైక్ మైథలాజికల్ క్యారెక్టర్స్ కదా. సో కృష్ణుడికి డైరెక్ట్ రిలేటివ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. చెప్పక నువ్వు చెప్తుంటే నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తొచ్చింది. ఏంటంటే నువ్వు చెప్పినట్లు మహాభారతంలో ఉన్నట్లు అశ్వత్థామ, కర్ణ ఉన్నాయి. వాట్ అబౌట్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్? వాళ్ళెవరికి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ లేదు? నా థియరీ ఏంటంటే మేబీ పార్ట్ 2 లో వస్తారేమో, అండ్ మేబీ పార్ట్ 2 కూడా పార్ట్ 3 పార్ట్ 4 తీస్తారేమో, ఐ హ్యావ్ నో ఐడియా. అండ్ నాకేమనిపించింది అంటే, ఈ పార్ట్ 1 అంత లాంగ్ అంత డ్రాగ్ చేసే బదులు ఈ ఎంటైర్ పార్ట్ 1 మొత్తం ఒక 1 hour లో ఫినిష్ చేసేసి వాట్ ఎవర్ ద పార్ట్ 2 ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది సెకండ్ హాఫ్ లో తీసేస్తే అయిపోయేది. డ్రాగ్ అవసరం లేదు. నేను మూవీ ఎండింగ్ లో పార్ట్ 2 వస్తుందంటే ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు నాకు ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళి పార్ట్ 2 చూడాలనుకో, యానిమల్ పార్ట్ 2 చూడాలన్నప్పుడు యానిమల్ 1 గుర్తు రావాలి, తర్వాత సలార్ పార్ట్ 2 కొంటే సలార్ పార్ట్ 1 గుర్తు రావాలి. లైక్ ఎందుకు ఇలా చేస్తున్నారు? బాహుబలి అంటే చాలా స్ట్రాంగ్, హీ హ్యాడ్ ఎ జెన్యున్ రీజన్ టు మేక్ ఇట్ 2 parts, ఎందుకంటే అంత పెద్ద స్టోరీ కాబట్టి. ఇప్పుడు నిజంగా ఫ్యాషన్ అనేది అనిపిస్తుంది, ఏదో ఇన్సర్ట్ చేస్తారు, లైక్ ఫిల్లర్స్ గ్యాప్స్ ఇన్సర్ట్ చేసి ఏదో పార్ట్ తీయాలి, ఒక ట్రెడిషన్ అది ఇస్తున్నారు, ఒక స్టోరీలా కాకుండా. లేదు, ఇప్పుడు దీన్ని కల్కి యూనివర్స్ అని అంటున్నారు. ఇది ఒక సెకండ్ పార్ట్ తో కూడా ఆగుతుందని చెప్పలేము. దే కాలింగ్ ఇట్ కల్కి యూనివర్స్. ఇప్పుడు మార్వెల్ యూనివర్స్, DC యూనివర్స్ లాగా ఇప్పుడు కల్కి యూనివర్స్, ప్రశాంత్ నీల్ యూనివర్స్, అట్లా రకరకాల యూనివర్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ట్రూ హరిణి, నాకు తెలిసి మేబీ నెక్స్ట్ పార్ట్ లో భీముడు, ఆ తర్వాత అర్జునుడు, దాని తర్వాత ఇంకెవరో. పురాణాల ప్రకారం నువ్వు చెప్పినట్టు చూసినా మిగిలిన వాళ్ళు ఎవరు చిరంజీవులు కాదు. యాక్చువల్లీ పాండవ్ గారు ఇంకెవరు చిరంజీవులు కాదు. అశ్వత్థామ మెన్షన్ ఉంది కానీ అవును, కర్ణ కూడా చిరంజీవి కాదు. అంశ అయి ఉండొచ్చు, మేబీ అంశలాగా చూపిస్తున్నారేమో గానీ కాదు. ఉందేమో గానీ, బట్ డిసెండెంట్స్ ఏమో నువ్వు అన్నట్టు, బట్ యాక్చువల్ పర్సన్ అయితే కాదు. కాదు అదే ఊడన్నట్టు డిసెండెన్స్ అయి ఉంటాడు, లేకపోతే ఆ దీంట్లో పుట్టినవాడు అయి ఉంటాడు. సిమిలర్ కన్నుడు. కానీ డౌట్ ద్వాపర యుగం అయిపోయాక మొత్తం అంతా వాష్ అవుట్ అయిపోయి కలియుగం వచ్చింది కదా, ఆ డిసెండెన్స్ చచ్చిపోయి ఉండాలి. ఏమో మరి తెలీదు మనకి, సెకండ్ పార్ట్ చూస్తే గానీ. కాదు, లిపి చెప్పింది కరెక్ట్. అశ్వత్థామ ఏం చేస్తాడు? శాపం పెడతాడు. అందుకే కదా కృష్ణుడు శాపం పెట్టేది. లైక్ లాస్ట్ పర్సన్, ఈ పాండవాస్ ఇంకెవరు ఉండకూడదు అని పెడతాడు శాపం. అందుకని ఆ కడుపులో ఉన్న కడుపులో ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చంపేస్తారు కదా. ఫస్ట్ అలానే స్టార్ట్ అవుతుంది. సో పాండవాస్ కి ఇంకా డిసెండెన్స్ లేరు.
అంశ ఏమో అంటున్నానే నేనేమి ఊహ ఉంది డిసెండెంట్స్ అని, అందుకే చెప్తున్నాను డిసెండెంట్స్ ఏమో కాదు. తెలియదు అదే కదా ఇప్పుడు బికాస్ కర్ణ ఇస్ స్టెప్ బ్రదర్ కదా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ కర్ణ ఇస్ స్టెప్ బ్రదర్. దే ఎండెడ్ ఎట్ అ పాయింట్ వేర్ నా ఇప్పుడు క్యూరియస్ తను ఎవరై ఉంటాడు అని. సో ఇట్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే దే జస్ట్ లైక్ టు త్రో సమ్ ఐడియాస్ అరౌండ్ వితౌట్ ఎనీ లాజికల్ సీక్వెన్స్. అది నా ఒపీనియన్. అదే నాకు ఐడియా చాలా నచ్చింది, కాకపోతే దే జస్ట్ వాంటెడ్ టు లైక్ త్రో సమ్ ఫ్లాషీ స్టఫ్. కరెక్టే, బట్ సినిమా అయిన తర్వాత కంప్లీట్లీ 100% లాజిక్ తో ఒక స్టోరీ చెప్పడం కుదరదు. పీపుల్ డూ కుదిరితేనే బాగుంటుంది మూవీ. సో అలా కుదిరేవి మనం చూస్తున్న చిన్న సినిమాలు. లైక్ ఎట్లా అంటే ఈ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఒక స్టోరీ ఒక దీంట్లో ఫినిష్ చేసేది. బట్ ట్రైంగ్ టు క్రియేట్ అ న్యూ వరల్డ్, అ న్యూ యూనివర్స్, ఒక న్యూ ఇది కాన్సెప్ట్ ని సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హరిణి ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య 369, జగదేక వీడు అతిలోక సుందరి, ఇలాంటి అన్ని మూవీస్ చూసుకుంటే నీకు స్టోరీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు వచ్చాడు, లేకపోతే ఇంద్రజ వచ్చింది, అవంతా లాజిక్ ఉంది కదా మనకి. అవును, పార్ట్ 2 కనెక్ట్ చేయొచ్చు పార్ట్ 1 కి. సో మనకి అది ఎండ్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి తెలియదు అంటున్నా నేను. అట్ ద మూమెంట్ మేబీ మనకి క్లారిటీ లేదు. పార్ట్ 2 లో కనెక్ట్ చేసే ఆప్షన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ అట్ ద మూమెంట్ మనకి ఆ క్లారిటీ లేదు. ఐ అగ్రీ విత్ హర్ని. పార్ట్ 1 లో మనకి ఇన్కంప్లీట్ స్టోరీ, సో మనకి తెలియదు. కర్ణుడు అని తెలిసేది కూడా మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. సో ఆ ఫైటింగ్ అప్పుడు తెలుస్తుంది, అతన్ని ఆ కర్ర పట్టుకున్నప్పుడు. అప్పటి వరకు మనకు తెలీదు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద రిలేషన్ అనేది. కాకపోతే నా థియరీ మాత్రం అదేదో రీబర్త్ టైప్ లో అనిపించింది నాకు, విచ్ షుడ్ నాట్ బి పాసిబుల్ పాటని బట్టి. వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ. ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ బాగాలేదని చెప్పారు కదా. ఫస్ట్ మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పిక్ చేశారు. అది కుదరక ఇంకెవరినో తీసుకున్నారు. కానీ అదే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంటే ఇంకా కొంచెం బాగుండే. సంతోష్ నారాయణన్, యాక్చువల్లీ అతనికి అంత పెద్ద ఇది కూడా లేదు. మరి మన డిఎస్పీని తీసుకున్నా ఓకే ఉండేదేమో. యాక్చువల్లీ డిఎస్పీ ఎగ్జాక్ట్లీ కిరవాణి, తమన్, డిఎస్పీ ఇలాంటి మణి శర్మ వాళ్ళని తీసుకుంటే బాగుండేది. మరి సంతోష్ నారాయణన్ ఎందుకు అంత స్పెషల్ గా పిక్ చేశారో తెలీదు. ఇంకా సినిమా తెలుసా నీకు? నేను ఇప్పుడు లాంగ్ టైం చూసాను అతను వేరే ఇంకేం మ్యూజిక్ చేశాడా అని, బట్ నా మైండ్ లో రిజిస్టర్ అయిన అయితే ఏం లేదు. నాకు తెలియదు. హర్ని నీకు కూడా ఇలా అనిపించిన లేదా చెప్పు. నాకేదో కొంచెము పార్ట్ ఆఫ్ ద మూవీ నాకు ఏదో ఇండియన్ వర్జన్ ఆఫ్ మ్యాండలోరియన్ చూసినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. చాలా మూవీ ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ చాలా వాటికి రెఫరెన్స్ తీసుకోవచ్చు. మన స్టార్ వార్స్, మ్యాండలోరియన్ గానీ, ఇప్పుడు మార్వెల్ గానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేస్తున్న సోకాల్ టెక్నిక్స్ గానీ అవి గానీ. మేబీ కాపీ అంటాం బాగోదేమో, మేబీ ఇన్స్పిరేషన్ అని ఒక ఫ్యాన్సీ వర్డ్ యూజ్ చేద్దాం. ఇన్స్పైర్డ్ బై సో అండ్ సో మూవీ అన్నట్టు. బట్ నాకేమనిపించింది చెప్పు. నాకేమనిపించిందంటే, ఓకే సో ఇది నా థియరీ. సో ఇప్పుడు బాహుబలి ఆబ్వియస్లీ సూపర్ హిట్. బాహుబలి నుంచి ఇందాక కావ్య చెప్పినట్టు పార్ట్ 1, పార్ట్ 2 టైప్ మూవీస్ అన్ని వరుసగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 టైప్ మూవీస్ వచ్చాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ బాహుబలి నుంచి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా సలార్ అయినా ఆర్ అంతకు ముందర వరెవర్ మూవీ ఏదైనా కూడా ఆఫ్టర్ బాహుబలి స్టార్ట్ అయ్యాయి కదా. నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఈ నాగాశ్విన్ మూవీస్ పాతవి కనుక చూస్తే ఈ మహానటి టైప్ మూవీస్ కదా, లైక్ మోర్ ఆర్ లెస్ ట్రూ స్టోరీ బేస్డ్, కొంచెం రియలిస్టిక్ టైప్ మూవీస్. నాకేమనిపించింది ఆయన దానికే స్టిక్ అయి ఉండాల్సింది. ఈ ఓకే గ్రాఫిక్స్ ఆర్ న్యూ ఫ్యాషన్, నేను కూడా గ్రాఫిక్స్ మూవీ తీస్తాను టైప్స్ లో తీసి అక్కడి నుంచి కొంచెము మ్యాండలోరియన్ నుంచి ఇది కాపీ కొడదాము, దీని నుంచి ఇది కాపీ కొడదాము, దాని నుంచి అది కాపీ కొడదాము. నాకు ఏమనిపించింది, బాహుబలి అయితే ఇట్స్ కంప్లీట్లీ ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ కాన్సెప్ట్. ఆల్దో కొంచెం అక్కడిక్కడ కాపీ ఉన్నా కూడా ఆ మహేష్మతి వాట్ ఎవర్ మొత్తం అంతా నీకు చూస్తే నీకు ఎక్కడ ఇంతకు ముందు వేరే మూవీస్ చూసినట్లు అనిపించదు. యా, సో అది ఒరిజినల్ ఐడియా కాబట్టి అది క్లిక్ అయింది, బాగుంది. మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్ గా అనిపించింది. అందరూ రాజమౌళియే కాదు, మేము కూడా తీస్తాం సినిమాలు, కానీ రాజమౌళి మూవీస్ లో ప్యాషన్ కనిపిస్తుంది, ప్రతి సీన్ లో పర్ఫెక్షన్ కనిపిస్తుంది.
వేరే వాళ్ళ దాంట్లో అంత పర్ఫెక్షన్ అలా ఏమి ఉండదు. కాదు, అక్కడ చాలా actually లూప్ హోల్స్ ఉండిపోతాయి. కాదు యాక్చువల్ గా ఐ డోంట్ అగ్రీ విత్ దట్ 100%. ఇప్పుడు నువ్వు మహానటి చూస్తే కనుక నీకేం పెద్దగా ఫ్లాస్ లాగా ఏం అనిపించదు, బికాస్ అది ఆయన ఒరిజినల్ థాట్, ఒరిజినల్ ఐడియా. సావిత్రి పైన బయోపిక్ తీద్దాం అనుకున్నారు, తీసారు, బాగుంది. నువ్వు ఆ మూవీ చూసిన సేపు నీకు నచ్చుతుంది ఆ మూవీ, లైక్ యాజ్ అ మూవీ అది బాగుంటుంది, యాజ్ అ మూవీ బాహుబలి బాగుంటుంది. బట్ ఈయన వచ్చేసేసి బాహుబలి టైప్ లో గ్రాఫిక్స్ ని పెట్టేసేసి తీస్తా అంటే ఇట్స్ నాట్ హిస్ జాన్రా. సో ఆయనకి ఇట్ డిడ్ నాట్ సెట్ అవ్వలేదు. అంటే బాహుబలి చాలా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి, ఇంకా నేమ్ ఎగ్జాక్ట్లీ వచ్చింది. మార్కెట్ ఉంది. ఓకే, ఆర్ఆర్ఆర్ చాలా డిఫరెంట్ మూవీ, హిట్ అయింది. ఓకే, మేము కూడా అలాంటి మూవీస్ ఇస్తాము, ప్రభాస్ ని పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తారు, సో మా మూవీ కూడా హిట్ అవుతుంది, మాకు కూడా చాలా డబ్బులు వస్తాయి, మేము కూడా ఫేమస్ అవుతాము, మేము కూడా ఆస్కర్స్కి వెళ్తాము. చెప్పలిపి కావయ్యా. నాకు ఇంకొకటి, ఈ హైప్ సీన్ చాలా ఎక్కువ చేశారు. యాక్చువల్లీ ఆ కాంప్లెక్స్ బయట ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు చాలా క్లియర్గా చూపించలేదు. ఓకే, ఏదో ఒక చిన్న సీన్ చూపిస్తారు అంతే, కాకపోతే యాక్చువల్ కాంప్లెక్స్ బయట పీపుల్ ఎలా లివ్ చేస్తున్నారో చూపించలేదు మనకి అసలు. అది ఒక ఫస్ట్ ఫ్లా. సెకండ్ ఫ్లా, ఏదో ఒక పాటలో క్విక్ గా బ్రష్ చేసేసారు, ఇన్సైడ్ కాంప్లెక్స్ లో కూడా పీపుల్ ఎలా బతుకుతున్నారో క్లియర్ గా చూపించలేదు మనకి. ఓకే, యాక్చువల్లీ స్టోరీ అంతా అవుట్ సైడ్ వర్సెస్ ఇన్సైడ్. ఎందుకంత డిస్క్రిపెన్సీ అది అస్సలు చూపలేదు మనకి క్లియర్ గా. ఎంతసేపటికి ఫోకస్ ఆన్ ప్రభాస్, హౌ గ్రేట్ హీఈస్, హౌ స్ట్రాంగ్ హీఈస్, ఎంత బాగా ఫైట్ చేయగలుగుతారు అంతే చెప్తే మనకి యాక్చువల్ స్టోరీలో ఏదో అసలు మనకి అర్థం కాదు. మెయిన్ పాయింట్ మిస్ అవుతాం. ఆన్ ద క్యారెక్టర్స్. మెయిన్ పాయింట్ ఆ కాంప్లెక్స్ కింగ్ కి ఆ సీరం కావాలి. సో అది ఇంకొక సైడ్ స్టోరీ. ఇంకొక సైడ్ స్టోరీ ఏంటంటే ఏదో సో మెయిన్ స్టోరీ ఇప్పుడు కమల్ హాసన్ క్యారెక్టర్ చెప్తుంది అని, లైక్ మీకు అన్ని ఇచ్చాము, అన్ని ఉన్నాయి, బట్ యూ హ్యావ్ నాట్ సేవ్డ్ ఎనీథింగ్, మీరు చాలా డిస్ట్రాయ్ చేస్తున్నారు, అలాంటి వాటిని నేను తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకుంటున్నాను. దట్స్ ద లాజిక్ తను చెప్పేది అది. సో ఇప్పుడు కాంప్లెక్స్ లో ఎర్త్ లో ఉన్న ఇవేవి ఉండవు, ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో నీళ్లు గాని మొక్కలు గాని అది గాని అవన్నీ కాంప్లెక్స్ లో వాడు ఏమంటాడు, నేను అన్ని భద్రపరిచాను, మీకు ఇచ్చింది మీరు కాపాడుకోలేకపోయారు, నేను ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అని. సో కైండ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే మేబీ హీస్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, మనం చేస్తున్న పొల్యూషన్, మనం చేస్తున్న వేస్టేజ్, మేబీ ఆ టాపిక్ ఒక రకంగా చూస్తే యాక్చువల్లీ తన కాన్సెప్ట్ కరెక్టే. లైక్ మీకు ఎన్ని ఇచ్చాం బట్ యూర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. రిసోర్సెస్ ఏవి మీరు కాపాడుకోలేకపోయారు, సంథింగ్ లైక్ దాట్. మరి ఎలా బ్రతుకుతారు వాటర్ లేకుండా? అదే కదా, అందుకే కదా వాళ్ళకి అన్ని లిమిటెడ్ రిసోర్సెస్ కదా. సో చూపారు బయట, ఇప్పుడు వాడు యా కంప్లీట్ లైఫ్ స్టైల్ చూపించారు, బట్ వాళ్ళు చూపిస్తున్నారు డ్రాట్ ఉంది, తర్వాత ఫుడ్ కి ప్రాబ్లం ఉంది, యూనో అలాంటివి జస్ట్ మేబీ లైక్ కంప్లీట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించలేదు, బట్ ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేసినారంటే డ్రాట్ ఉంది, వాళ్ళకి రిసోర్సెస్ లేవు, అదొకటి చెప్పారు అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే దిశ పత్నాన్ని కూడా ఒక అమ్మాయే, కానీ అమ్మాయి లోపల ఉండదు, ఎక్స్పెరిమెంట్ లో ఉండదు, బయట ఉంటుంది. ఆమె కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు కదా, ఆమె కూడా ప్రాజెక్ట్ ఏలో ఒక ఇది అవ్వచ్చు కదా, అవ్వదు, బయట ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఆమె టెస్ట్ చేశారు, ఫర్టైల్ కాదా అని చెప్పి చూస్తారు. మేబీ తను ఫర్టైల్ కాదేమో ఆ లాజిక్ ప్రకారం. అక్క అలా ప్రతి క్యారెక్టర్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించాలంటే 2 parts కాదు కదా, 5 parts చేయాల్సి వస్తుంది. కాదు, కొంచెం హైప్ తగ్గించి కొంచెం ఈ హై లెవెల్ ఫ్లాస్ కొంచెం లాజిక్ ఉంటే ఇవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే మూవీలో ఇంకెవరు అమ్మాయిలు ఉండరు. కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫరియా అక్కడ డాన్స్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, ఆ ముస్లావిడ ఎట్సెట్రా చాలా మంది ఉంటారు అమ్మాయిలు బయట. నవ్వకు. కాకపోతే అమ్మాయిలు బేసికలీ చాలా మంది ఉంటారు, బట్ ది అజంప్షన్ ఇస్ వాళ్ళు ఎవరు ఫర్టైల్ కాదని. అండ్ ఇలాగా నువ్వు చెప్పినట్లు ఆ హైప్ ఎట్సెట్రా ని తగ్గించేసి అది 3 hours బదులు 2 hours లో ఎంటైర్ థింగ్ ఫినిష్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ కాదక్క, నీకు అర్థం కావట్లేదు ఏంటంటే ఇలాంటి కల్కి సినిమాకి వెళ్తే మీరు థియేటర్కి వెళ్తే అందరూ అరచాలా లేదా? ఒకటి చెప్పు, అవి అరవలేదా? మా థియేటర్ లో ఉన్నది 5 నేను అక్క అమ్మ కాకుండా ఇంకొక ప్రభాస్ ని పెట్టింది బిజినెస్ అవ్వడానికి. ఆ బిజినెస్ ఎలా అవుతుంది అంటే ఫ్యాన్స్ కి ఏదో ఒకటి కావాలి ప్రభాస్ నుంచి.
అదేంటి అంటే ఆ జోక్స్ మనకు నవ్వు రాలేదు. బట్ ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆ ప్రభాస్ బిల్డప్ ఎక్కువ చేశారు. అది స్టోరీలో పార్ట్ కాదు, కానీ వాళ్ళ మూవీ రిటర్న్స్ రావడానికి అలా ప్రభాస్ని కొంచెము హైలైట్ చేయాలి మూవీలో. బికాస్ ప్రభాస్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, ఐ మీన్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. హైని అలిగి వెళ్ళిపోయింది. లేదు ఇప్పుడు ఐల్ బి బ్యాక్. పాడ్కాస్ట్ లో మీరేమండి. ఓకే, సో ఎనీవే, సో అక్క అప్పటి నుంచి నీకు నచ్చింది అంటావు, మళ్ళీ నీకు మళ్ళీ చెప్తావు. మళ్ళీ నచ్చింది నాకు నచ్చింది స్టోరీ లైన్. ఓకే, నచ్చింది అంటావు, మళ్ళీ నచ్చలేదు అంటావు. స్టోరీ లైన్ అంటే కాన్సెప్ట్. ఓకే ఫైన్, స్టోరీ లైన్ కాదు, కాన్సెప్ట్ నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం కొత్తది ఫ్యూచరిస్టిక్ అది కంబైన్ చేయడం నచ్చింది నీకు, అదేనా? నాకు మహాభారత క్యారెక్టర్స్ వచ్చి కల్కి రావడం నాకు నచ్చింది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇలా కల్కి స్టోరీ అందరికి తెలుసు కాబట్టి ఐఎమ్ ప్రిటీ షూర్ ఫ్యూచర్ ఉన్న సూపర్ విలన్ డెఫినెట్లీ కల్కి బర్త్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, అది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇది నోన్ స్టోరీ కాబట్టి అపరెంట్లీ మన హిందూ కల్చర్ లోనే కాదు అన్ని కల్చర్స్ లో ఇలాంటి క్యారెక్టర్ ఎవరో వచ్చి వరల్డ్ డిస్ట్రాయ్ చేస్తారు, అట్లీస్ట్ ఈవిల్ ని డిస్ట్రాయ్ చేస్తారు. సో అలాంటి బిలీఫ్స్ అన్ని రిలీజన్స్ లో ఉన్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మన వరల్డ్ ఆల్మోస్ట్ అంత పాపాత్ములైనప్పుడు ఐ నో సూపర్ విలన్ ఎవరైతే ఉంటారో ఆ సూపర్ విలన్ వచ్చేసి తీసుకుంటారని నాకు అర్థమైంది. ఓకే, కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఈ కాంట్రడిక్షన్స్. ఒక సీన్ లో విమెన్ అందరూ ఈ ప్రాజెక్ట్ కేలో ఉంటారు, ఆర్ లేకపోతే లోపల డాన్సర్స్ లో ఉంటారు. ఇంకొక సీన్ లో ఇంత బ్యూటిఫుల్ గర్ల్ బయట ఉంటుంది, లోపల డాన్సర్ లో ఉంటుంది. ఇంకొక సీన్ లో ఏమో అశ్వత్థామ చాలా స్ట్రాంగ్, ఇంకొక సీన్ లో అశ్వత్థామ నాట్ స్ట్రాంగ్ ఎట్ ఆల్, ఇంకొక సీన్ లో ఏమో అంత కాంట్రడిక్షన్స్ బేసికలీ. ఇంకొక సీన్ లో ఏమో ఎనీవే నాకు అలా కాంట్రడిక్షన్స్ నచ్చలేదు, కన్సిస్టెన్సీ లేదు స్టోరీలో. వాళ్ళు ఎలా అంటే అలాగా దే జస్ట్ స్టార్టెడ్ లైక్ త్రో సమ్ స్పార్క్స్. ఓకే, లెట్ మీ పుట్ బ్రహ్మానందం స్పార్క్స్, లెట్ మీ పుట్ రాజమౌళి స్పార్క్స్. అలాగా అదే చెప్పాను కదా, స్టోరీ ఫ్లాస్ కోసము ఇలాగా దిగలేదు. ఏదో నేను 600 crores పెడుతున్నాను, నాకు ఒక లెట్ మీ సెల్ ద స్టోరీ, లెట్ మీ మేక్ ఇట్ ఎ కమర్షియల్ మూవీ అలా అంతే. అలానే తీసారు. బట్ కానీ అదే బ్యాక్ టు మై బాహుబలి పాయింట్, లైక్ బాహుబలి, జగదేక వీడు అతలోక సుందరి, ఆదిత్య 369 ఇవన్నీ స్ట్రాంగ్ స్టోరీ. సో యూ డోంట్ నీడ్ ద స్ప్రింకిల్స్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్. ఇందులో ఆ స్ప్రింకిల్స్ వల్లనే నీకు 3 hour మూవీ అయింది. లైక్ బ్రహ్మానందం ఎపిసోడ్ ఒక 10-15 minutes ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ ఒక 5 minutes, అలా అందరూ ఎపిసోడ్స్ ఒక 5-10 minutes, జస్ట్ కీప్స్ అక్యుములేటింగ్. అదే నా పాయింట్. లైక్ ఆ స్టోరీ కాన్సెప్ట్ చాలా నచ్చింది, కాకపోతే ఎగ్జిక్యూషన్ ఫ్లాస్. నువ్వు ఎప్పుడైతే ప్యాషన్ లేదు, వర్క్ చేయలేదు, ఇక వర్క్ చేసి ఫ్లాస్ అన్ని చేయాల్సింది. అదే చెప్పాను కదా, రాజమౌళి అయితే కొంచెం ప్యాషనెట్ గా తీస్తాడు మూవీస్ ఎక్కువ రోజు. బట్ ఎనీవే, సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకున్నాను. సో ఈ మూవీని 90% రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారట. సో ఈ సెట్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీస్తారు. ఓకే ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఇంకొకటి చెప్పాలంటే ఆ బుజ్జి నాకు చాలా చిరాకేసింది. ఆ బుజ్జి అందరికి నాకు చాలా చిరాకేసింది. ఆ బుజ్జి అలాంటి రోబోట్ ఉంటే నా దగ్గర ఈ పంటకి ఇప్పుడు అమ్మేసేది అన్నారు రోబోట్ ని. ఇరిటేటింగ్ బుజ్జి. అమ్మేసాను కాదు, దాన్ని హ్యామర్ పెట్టి టప్పని కొట్టేదాన్ని, అయిపోయేది. నేను అమ్మేసి డబ్బులు తీసుకునేదాన్ని, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో అమ్మేసేదాన్ని. చాలా అనాయింగ్ క్యారెక్టర్ బుజ్జి. అవును, బుజ్జి. నాకు ఇండియాలో ఎలా ఉంటుంది హైని, నీకు కూడా తెలుసో లేదో నాకు తెలీదు, రియాక్షన్ నేను ఎవరితో మాట్లాడలే ఈ సినిమా గురించి. బుజ్జి అంటే నచ్చుతుందో నచ్చదో ఇవన్నీ తెలియదు, కానీ నాకైతే చాలా చిరాకేసింది. నా ఫ్రెండ్స్ నేను చూసినప్పుడు జనరల్ ఒపీనియన్ అదే, ప్రభాస్ది కొంచెం కట్ చేసి ఉండాల్సింది అనేసి. అదొక్కటే చాలా మంది ఫీల్ అయిన ఒక కామన్ పాయింట్. ఐ థింక్ దే మిల్క్ ఆల్ ద ఫేస్ టైమ్. 100 crores వచ్చాయి కాబట్టి ఎక్కువ సీన్స్ పెట్టారు. ఎనీవే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు, లెట్స్ గో టు ద రేటింగ్స్. ఓకే, నేను కావ్య రేటింగ్ గురించి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. బికాస్ ఇప్పటికి 100 సార్లు నచ్చిందంది, నచ్చలేదంది, నచ్చిందంది, మళ్ళీ ఫ్లాస్ చెప్పింది. కానీ మనము గెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో హైని,
మీ దగ్గర నుంచి మేబీ ఐ start వుడ్ రేట్ ఇట్ చేస్తున్నాను. an 8. నెక్స్ట్ లిపికి వెళ్ళు. అందుకే అప్పటి నుంచి పాపం బాగా డిఫెండ్ చేస్తుంది మూవీని హైని గారు. నేను మూవీని మూవీలా చూసా కాబట్టి, అంటే మన ప్రతి మూవీని లాజిక్ ఎతకలేం కదా. సో అఫ్కోర్స్ సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకుంటారు. దే వాంట్ టు సెల్ అ స్టోరీ, దే వాంట్ టు టెల్ సంథింగ్, దే వాంట్ టు షో సంథింగ్ డిఫరెంట్ రియల్ దానికన్నా అనే ఒక ఇది ఉంటుంది కదా. లాజికల్గా చూసే సినిమాలు అవి ఉంటాయి. సో నేను ఈ సినిమా వెళ్ళినప్పుడు నేను లాజిక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా బేసికలీ. హైని నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీకు ప్రభాస్ ఇష్టమా? లేదు నాకు అలా ఫేవరెట్స్ ఎవరు లేరు. ఓకే ఓకే. యాక్చువల్ ఐఎండిబి రేటింగ్ చెప్పడం మర్చిపోయాను. దీని ఐఎండిబి రేటింగ్ 7.9 out of 10. సో హైని 8 అంది. లిపి? నేను మేబీ 5. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అండ్ ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ కి హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను. అండ్ దీపిక బాగానే యాక్ట్ చేసింది ఆబ్వియస్లీ. ప్రభాస్ తెలుగు నాకు నచ్చలేదు, మిగిలిన చాలా మంది తెలుగు నాకు నచ్చలేదు. బ్రహ్మానందం ఆబ్వియస్లీ ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అక్క చెప్పిన డ్రాబ్యాక్స్ అన్ని. సో ఓన్లీ 5. ఓకే. దాని తర్వాత లాస్ట్ నువ్వు అక్క. నేను ఒక 7 out of 10 ఇస్తాను. నాకు కొన్ని సీన్స్ అన్నెసెసరీ అనిపించాయి, బట్ నీ అంత ఫ్లాస్ నాకు యాక్చువల్లీ, మరి నేను సరిగా చూడలేదో ఏమో, నీ అంత ఫ్లాస్ నాకు కనిపెట్టలేకపోయాను. అండ్ నాకు నేను చెప్తే అర్థమైందా లేదా? డూ యూ అగ్రీ? వన్స్ ఐ పాయింటెడ్ దెమ్ అవుట్. అర్థమైంది. బట్ అయినా కూడా 7 అది. అండ్ నాకు మ్యూజిక్ నాకు అసలు నచ్చలేదు. సో మ్యూజిక్ గురించి కూడా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత మంచి మూవీకి మంచి మ్యూజిక్ ఇస్తే ఇంకా బాగుండేది. సో నాది 7. చెప్పక్క. ఓకే, సో నా రేటింగ్ వచ్చేసి 5 out of 10. సో డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ 5, ఓన్లీ 5. ఎందుకంటే కాన్సెప్ట్, ఆ మల్టీ స్టార్, నాకు ఏ మూవీకి వెళ్ళినా అలా పెద్ద పెద్ద స్టార్స్ చూడడం నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఆ 2 reasons వల్ల నేను గివింగ్ ఎ 5. బట్ ఒకవేళ స్టారింగ్ లేకపోయినా కూడా, ఆ స్టోరీ కాన్సెప్ట్ బాగాలేకపోయినా ఐ వుడ్ హావ్ గివెన్ ఇట్ ఈజీలీ 0 out of 10. నాకు ఆ ఫ్లాస్ తో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఊరికే ఒక ప్రతి సీన్ ఒక సెల్లింగ్ పాయింట్ లాగా తీసారు తప్పితే ఓవరాల్ ఒక స్టోరీ, పెద్ద స్టోరీ లాగా ఏమి ఉండదు. ఎవ్రీ సీన్ ఆన్ ఇట్స్ ఓన్ లాగా ఉంటుంది. కొంచెం చూసుకుంటే జాతిరత్న కూడా అంతే, ఎవ్రీ సీన్ ఆన్ ఇట్స్ ఓన్. జాతిరత్నాలు ఏమనకక్క, జాతిరత్న కూడా ఎవ్రీ సీన్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, ఓవరాల్ స్టోరీ కనెక్టింగ్ లైన్ ఒక థిన్ థ్రెడ్ ఉంటుంది, కాకపోతే ఎవ్రీ సీన్ ఇస్ అ స్టోరీ, సెల్లింగ్ స్టోరీ అంతే. అలాగా జాతిరత్నాలు చాలా బాగుంటుంది. ఎనీవే ఐ కెన్ సీ ద సేమ్ సిగ్నేచర్ హియర్. జాతిరత్నాలు ఇతను కాదు, జాతిరత్నాలు అనుదీప్ అతని స్టోరీ ఇతనే. నేను అశ్విని దత్ ఇంటర్వ్యూ చూసాను, అందులో చెప్పాడు, నాకు ఒక సినిమా చెప్పడానికి వచ్చిన మా అల్లుడు స్టోరీ, నాకు జస్ట్ ఒక 4-5 సీన్స్ చెప్పి జోకులు చెప్పాడు, నాకు అర్థం కాలేదు, ఇది సినిమా నా అన్నాను. లేదు, ఇవన్నీ జోకులు సినిమాలో, కాకపోతే స్టోరీ డెవలప్ చేస్తున్నామని చెప్పాట. సో యూ కెన్ ఇమాజిన్. అల్లుడు అశ్విని దత్ అల్లుడు ఎవరు? నాగశ్విన్. ఓ నాగశ్విన్ కాదు, జాతిరత్నాలు అనుదీప్. నీ చెప్పేది స్టోరీ నాగశ్విన్. దానికి స్టోరీ అతను ఇంకా డైరెక్టర్ కలిసి వర్క్ చేశారు, ఇద్దరికి కంబైన్ స్టోరీ అది. యాక్చువల్లీ ఇనిషియల్లీ ఉత్త సెట్ ఆఫ్ జోక్స్, ఆ జోక్స్ అంతే కంబైన్ చేసి వాళ్ళు మూవీ చేస్తారు. నాకు ఇష్టం అక్క జాతిరత్నాలు, నాకు ఇష్టం ఆ మూవీ. బట్ చెప్తున్నా కదా, ఆ కనెక్టింగ్ ద డాట్స్ కరెక్ట్ గా ఉంటుంది జాతిరత్నాల్లో, ఇందులో కొంచెం ఫ్లాడ్ ఉంటుంది. సో యా, ఓవరాల్ నాది 5 out of 10. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ లిపి కూడా 5 out of 10. లిపి నాకు ఇంకా 1 out of 10 0 out of 10 ఇస్తుంది అనుకున్నాను. బట్ నేను ఐ కేమ్ ప్రిటీ హ్యాపీ అండ్ షీ కేమ్ అవుట్ ప్రిటీ అన్హ్యాపీ. సో హై ఫైవ్, ఫస్ట్ టైం ఎవర్ మైత్రం సేమ్ రేటింగ్. కానీ లిపి ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే అక్క నువ్వు ఇంకా నెగిటివ్ ఇస్తావో 0 ఇస్తావో అనుకుని హ్యాపీ ఫీల్ అయింది, కానీ నువ్వు 5 ఇచ్చేసరికి ఫీల్ లేదు. నాకు డే 1 నుంచి అసలు కేమ్ అవుట్ ఆఫ్ ద మూవీ నాకు 5 out of 10. ఓకే, సో ఇంకా పాయింట్స్ ఉన్నాయా? ఐ థింక్ మనకి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావచ్చు దీని తర్వాత, బట్ అట్లీస్ట్ నాకు రావచ్చు. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద కామెంట్స్. పర్వాలేదు, అందరూ హైడీని మళ్ళీ తీసుకురండి పాడ్కాస్ట్ లో, హైడీని మళ్ళీ పార్టిసిపేట్ చేయమని. నేను మీ అంత పండితుల్లాగా ఆలోచించలేదేమో. ఐ వాజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ గర్ల్ వాచింగ్ నార్మల్ ఆడియన్స్. సో అయి ఉండొచ్చు. ఓకే, ఎనీవే, సో అది మా డిస్కషన్ కల్కి మూవీ గురించి. ఈ పాడ్కాస్ట్ కోసమే ప్రత్యేకంగా మేమందరం చూసాము, హరిని మైనస్. సో హరిని
లక్కీలీ కోఇన్సిడెంటల్లీ చూసింది మూవీని. Yeah. బట్ మేమైతే ఈ పాడ్కాస్ట్ కోసమే చూసాము. సో ఇది మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు హైని అండ్ నేను మాకు నచ్చింది, కావ్య అండ్ లిపికి నచ్చలేదు. సో ఇది కొంతమందికి నచ్చింది. సో Yeah. మీకు ఈ మూవీ చూస్తే ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మేము ముందుకే వచ్చేస్తాము, కావ్య, ఊహ అండ్ లిపి. బట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ వదలండి. మేము అన్ని కామెంట్స్ చూసి రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ అండ్ వాచింగ్. Thank you. Thank you, థ్యాంక్స్ హరిణి వచ్చినందుకు, జాయిన్ Thank you, Harini. మూవీని డిఫెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ హరిణి. ఒక మూవీకి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా, లైక్ ఐ మీన్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. Yeah. సో ఎస్, డెఫినెట్ గా ఎవ్రీ కామెంట్ ఇస్ అప్రిషియబుల్. యా, పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్ గా ఎగ్జాక్ట్లీ. మూవీని నా కోసం కూడా డిఫెండ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక వచ్చినందుకు, లేదంటే 2 against 1 అయ్యేదాన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ లో కలుద్దాం. బై బై. ఆల్ రైట్, Thank you. Bye. బై. బాయ్.